ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మొదటి ఎన్నికని ఎదుర్కొంది, అదేవిధంగా 6 నెలల్లో అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఎంతవరకు సక్సెస్ అయింది, లేకపోతే ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, ఏ విషయాల్లో ఫెయిల్ అయింది, అదేవిధంగా వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. మరి ఇవన్నిటిని కూడా చర్చించడానికి మనతోటి ఉన్నారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు మనతోటి ఉన్నారు. ఒకసారి ఆయనతోటి ఇవన్నీ విషయాలు అసలు ఏం జరుగుతుంది అనేది ఆయనతోటి ఒకసారి చర్చించి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే లోకేష్. నమస్కారం. బాగున్నారన్న? బాగున్నా బ్రదర్. మీకు అదేవిధంగా మిర్రర్ టీవీ ప్రేక్షకులకి యాజమాన్యానికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. ఎట్లా జరిగిందన్న మహబూబ్నగర్ షాద్నగర్కి ఇన్ఛార్జ్ పోయారు? మహబూబ్నగర్ పాలిటిక్స్ ఎట్లా అనిపించినాయి? ఒకసారి అన్నం ఉడికిందని తెలవడానికి మొత్తం బిస్కు చూడాల్సిన అవసరం లేదు, గింజను బిస్కు తెలుస్తుంది. అట్నే ఈ రేవంత్ రెడ్డి 140 రోజుల పరిపాలన కాలంలో ఫెయిల్ అయ్యింది అనడానికి, ఫెయిల్ కాదు డిజాస్టర్, టోటల్గా విఫలమైపోయిందని చెప్పవస్తుంది. టోటల్గా పరిపాలన కావచ్చు, అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు, ప్రజలకు నెరవేర్చే ఆ గ్యారంటీల విషయంలో కావచ్చు, ఈ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు విఫలమైందనడానికి అన్ని అంశాలలో బేరేజ్ చేసేవచ్చు. ప్రధానంగా ఇవాళ నేను షాద్నగర్ ఇన్ఛార్జిగా కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీ వర్క్ పెట్టి కేటీఆర్ గారి మార్గదర్శకంలో పనిచేస్తున్న సందర్భంలో 6 మండలాలు అక్కడ ప్రాంతంలో ఉంటే, ఏ మండలం వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా కమ్మదానం అనే విలేజ్ పోయాం, తర్వాత ఇప్పలపల్లి అనే గ్రామానికి పోయాం, తర్వాత పాపిరెడ్డిగూడెం అనే విలేజ్ పోయాం. ఎక్కడ పోయినా కూడా ప్రజలంతా ఒకటే అనుకుంటా ఉన్నారు, అయ్యో కేసీఆర్ ఉంటే ఈ కరువు రాకపోయి ఉండే, అయ్యో కేసీఆర్ ఉంటే కరెంటు కష్టాలు లేకపోయి ఉండే, కేసీఆర్ ఉంటే మాకు పింఛన్ సరైన సమయంలో వచ్చాయి, కేసీఆర్ ఉంటే ధాన్యం కొనుగోలు చేసేది, కేసీఆర్ ఉంటే మద్దతు ధర వచ్చేది. ఒకటే మాట, వేదం ఒకటే వేదం, ఒకటే ధ్వని, ఒకటే ప్రతిధ్వని, కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. కేసీఆర్ ఉంటే మాకు ఈ గతి రాకపోయేది, కేసీఆర్ ఉంటే ఈ కష్టం రాకపోయేది అనే ఆలోచన విధానం ఇలా ప్రజలలో పల్లెలలో ప్రతిధ్వనిస్తూ ఉంది, ప్రతిబింబిస్తూ ఉంది. ఆ ప్రతిబింబిస్తున్నటువంటి అంశాన్ని ప్రజలు ఓటర్ రూపంలో మార్చమని చెప్పినాం. ఎందుకంటే మనం ఆకాంక్షను నెరవేర్చకపోతే, ప్రజలు ఉన్నటువంటి భావనను మనం ఓటర్ రూపంలో తెలపకపోతే మరి ఓటేసిన కూడా వ్యర్థమైంది. కాబట్టి మేము నిత్యం ప్రజల్లో మమేకమవుతూ, మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు కూడా చాలా గొప్పగా ఉన్నారు ప్రజలలో. వారు కూడా ఏదో స్వల్ప మెజార్టీతో స్వల్ప తేడాతో ఓడిపోయినారు, వాళ్ళు 7,000 ఓట్లతో ఓడిపోయారు అంతే. ఎక్కడ తిరిగినా కూడా అంజయ్ యాదవ్ గారి యొక్క మంచి పనులు కావచ్చు, గత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు జరిగినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, అందిన సంక్షేమ ఫలాలు కావచ్చు, ఇవన్నీ కూడా, అదేవిధంగా యూత్ ఐకాన్గా ఉన్నటువంటి మా కేటీఆర్ గారి నాయకత్వంలో ఆ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ విషయంలో షాద్నగర్ ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్కు సమీపంలో కావచ్చు జరిగినటువంటి అభివృద్ధిని ఇంకా కూడా షాద్నగర్ నియోజకవర్గ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి మేమందరం కూడా ఓటర్లను అడిగినాం, ప్రజలను అడిగినాం, ప్రజల దగ్గరికి వెళ్ళినాం, ప్రజలతోని మమేకమైనాం. మరి సుమారు 20 రోజుల పాటుగా అక్కడ అవుతున్న సందర్భంలో వారు చెప్పింది ఒకటే, రేవంత్ రెడ్డి సర్కార్ మీద. ఇవాళ 100కు 100% రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్ పార్లమెంట్లో 7 కాన్స్టిట్యున్సీలలో 3-4 కాన్స్టిట్యున్సీలు కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా భారతీయ జనతా పార్టీకి పనిచేసింది. నేను చెప్తున్నది కాదు, భారత రాష్ట్ర సమితి అధికార ప్రతినిధిగా ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా నీకు చెప్తే మీకేమనిపిస్తుంది అంటే అది కొంత కొత్తగా అనిపిస్తుంది, వింతగా అనిపిస్తుంది. మీరు నారాయణపేటకి అడిగిరండి, నారాయణపేట కాన్స్టిట్యున్సీలో అడిగిరండి, మక్తల్ కాన్స్టిట్యున్సీలో అడిగిరండి, దేవరకత్తలో అడిగిరండి, మహబూబ్నగర్లో అడిగిరండి. ఈ 4 కాన్స్టిట్యున్సీలలో ఎవరు ములాఖాత్ అయినారు, బడేబాయ్ చోటేబాయ్ ములాఖాత్ అయ్యారని చెప్పేసి అనేక సందర్భాల్లో మా పార్టీ వర్క్ కేటీఆర్ కావచ్చు, మేము కూడా టీవీలలో చెప్తున్నప్పుడు, ఎట్లా ఒకటవుతారు వాళ్ళు కాంగ్రెస్ కదా, వీళ్ళు బీజేపీ కదా, బద్ధశత్రులు కదా, జాతీయ స్థాయిలో అని చెప్పేసి మాట్లాడుతున్న వీళ్ళు 100కు 100% మహబూబ్నగర్ పార్లమెంట్లోకి వెళ్తే, మహబూబ్నగర్ పార్లమెంట్లో నేను చెప్పిన ఈ కాన్స్టిట్యున్సీలు పరిశీలిస్తే 100కు 100% బడేబాయ్ని గెలిపించడం కోసం చోటాబాయ్ రేవంత్ రెడ్డి చోటాబాయ్ సొంత జిల్లాలో సొంత మహబూబ్నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కాడెత్తేసిడు భారతీయ జనతా పార్టీ గెలిచి 100% నమ్మొచ్చు. ఒకవేళ మీరు నేను చెప్పింది నమ్మకపోతే యూ గో అండ్ ఎంక్వైరీ, డెఫినెట్ గా మీరు ఎంక్వైరీ చేయండి. అంటే అక్కడ ప్రజల యొక్క ఆలోచన తీసుకురండి. 100కు 100% భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కాలికి బల్బం పట్టుకొని తిరిగినాడు. అందుకనే కదా మక్తల్ సభలో వారు మాట్లాడిన తీరు ఏదైతే ఉందో, మక్తల్ సభలో డీకే అరుణని మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసింది,
కాంగ్రెస్ పార్టీ మంత్రి చేసిందంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నేను ఎంపీ చేస్తున్నాను అన్నట్టేనా? నేను అంటా ఉన్నా డీకే అన్నని చేసినావు, ఆ రోజు కాంగ్రెస్లో ఉంది చేసినావు, మరి ఎందుకు ప్రజలకు గుర్తు చేస్తావు నువ్వు ఊరికే డీకే అన్నని? మీకు మంత్రి ఇచ్చినావు, నీకు ఎమ్మెల్యే ఇచ్చినావు, కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇచ్చిందని చెప్తా ఉన్నావు కదా, అంటే ఎంపీ కూడా ఇస్తావు అని చెప్పినట్ట? నాకు అర్థమైంది. నేను ఇవాళ 20 రోజులు అక్కడ తిరుగుతున్నప్పుడు 100కు 100% జరుగుతూ ఉంది. కాబట్టి మాటలేమో కోటలు దాడుతూ ఉన్నాయి, చేతలేమో గడప దాడతలేదు. రేవంత్ రెడ్డి తీరు చూస్తూ ఉంటే ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలేమో తుంగలోకి తొక్కినావు, మాత్రం ఊకదంపుడు ఉపన్యాసాలతోటి ప్రజలను రోజు రేకెత్తిస్తా ఉన్నాం. ఏం దొరికింది నీకు ఈ టోటల్ ఈ అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాతకి జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో 60 రోజులలో నీకు దొరికింది ఏంది? దేవుడి మీద ఒట్లు, కేసీఆర్ మీద తిట్లు. ఇంతకంటే రేవంత్ రెడ్డి గారు చేసింది ఏముందో చెప్పని అడుగుతాను. నేను అడుగుతాను. 3 నెలల టైం దొరికిందట పాపం, ఎలక్షన్ ఈసీ అంటున్నాడు. ఈ రోజు కూడా నిన్న కూడా ఈసీ అనుమతులు ఇస్తలేదు మంత్రులతో చర్చలు జరపడానికి అని అంటున్నాడు. మరి ఇలాంటి ఏమైనా అడ్డొచ్చినాయేమో మరి చేయనీకి. ఇప్పుడు మనసు ఉండాలి, ఇప్పుడు చేయాలంటే మనసు ఉండాలి. గత ప్రభుత్వం ఎందుకు టింగ్ 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 అంటూ రైతు బంధు వేయగలిగింది? ట్రెజరీలో నువ్వే అన్నావు కదా 7,500 కోట్లు రెడీ ఉన్నవి, రేపు వేస్తావు ఎల్లుండి వేస్తావు అని నువ్వే చెప్పినావు కదా. పైసలు ఉన్నాయనేది నువ్వే, అసెంబ్లీ సాక్షిగా వాగ్దానం ఇచ్చింది నువ్వే, ఎలక్షన్లో హామీల్లో మేనిఫెస్టోలో పెట్టింది నువ్వే, అమలు చేయింది నువ్వే. ప్రజల పట్ల, రైతాంగం పట్ల, రైతులు పడుతున్న బాధల పట్ల నీకు ప్రేమ ఉంటే కదా. నీకు ప్రేమ ఎక్కడుంది అనేది అర్థమవుతా ఉంది కదా. ప్రేమ ఎక్కడుంది? ఢిల్లీకి ఎట్లా పైసలు పంపాలి, గల్లీలో ఎట్లా బ్లాక్మెయిల్ చేయాలి, కాంట్రాక్టర్లను ఎట్లా బెదిరించాలి, కాంట్రాక్టర్లతో ఎట్లా ములాఖత్ కావాలి, గల్లీలో బ్లాక్మెయిల్ చేసిన డబ్బులతోటి ఢిల్లీకి ఎట్లా పంపాలనే ఆలోచన తప్ప ఇలా రేవంత్ రెడ్డి నేర్చుకున్న సూత్రం ఇదే అంటున్నా నేను. ఇలా ఢిల్లీని మెప్పిస్తే చాలు, గల్లీలో ప్రజలు ఏమైనా ఏం లేదనిపిస్తుంది వీళ్ళకు. అందుకనే కేసీఆర్ అన్నాడు గల్లీలో ఉన్న ప్రజలారా ఢిల్లీ పాసులు నమ్ముకోకని చెప్పిండు. కాబట్టి గల్లీలో ఉన్న ప్రజలు ఎటుపోయినా ఏం లేదు, గల్లీలో ఉన్నటువంటి రైతాంగం ఏమైనా ఏం లేదు, గల్లీలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎటుపోయినా ఏం లేదు, ముసలమ్మలు ఏమైనా ఏం లేదు, వృద్ధులైన ఏమేం లేదు, వితంతులు ఏమైనా లేదు, వికలాంగులు ఏమైనా ఏం లేదు, నిరుద్యోగులైన ఏం లేదు, నాకేం సంబంధం లేదు. ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఏ బాధపడొద్దు, గల్లీలో ఉన్న వాళ్ళు ఏ బాధపడేం లేదని చెప్పి ఆలోచన విధానంతో రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తూ ఉంది. కాబట్టి గల్లీలో ఉన్న ప్రజలు బిడ్డ ఖచ్చితంగా నిన్ను ఇలా ఖచ్చితంగా గల్లీన కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు రేపటి ఎలక్షన్లో అయినా నిన్న పార్లమెంట్ ఎలక్షన్లో అధికార పార్టీలో ఉన్నావు, ఎన్ని సీట్లు వస్తావు దమ్ము దేరని చెప్పను. మహబూబ్నగర్ సీట్ గెలుస్తాడా గుండె మీద చేసుకుని చెప్పను. అంటే ఇప్పుడు మహబూబ్నగర్ నేను అంటా ఉన్నా గెలుస్తుందా? ఇవాళ నేను అంటా ఉన్నా కదా 100కు 100% భారత రాష్ట్ర సమితి గెలుస్తుందని మేము నమ్ముతా ఉన్నాం. కానీ ఇవాళ భారత రాష్ట్ర సమితిని ఓడగొట్టడం కోసం, భారత రాష్ట్ర సమితి అభ్యర్థిని ఓడగొట్టడం కోసం ఇవాళ డీకే అరుణ తోటి ఇలా గాంధీ భవన్ రాజకీయాలు, గద్వాల భవన్ రాజకీయాలు ఒకటైన ఇవ్వాలంటూ నేను ఇలా గద్వాల బంగ్లా రాజకీయాలు, హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ భవన్ రాజకీయాలు ఒకటైన ములాఖత్ అయినాయి అంటున్నా నేను. ఆ 2 ములాఖత్ తోటే 100కు 100% బారాసని ఓడగొట్టడం కోసం 7 చోట్లల్లా బలైన అభ్యర్థులు పెట్టారు. వాస్తవం కాదా? వెల్చాల రాజేందర్ రావు ఎప్పుడైనా చేశారు? అధికార పార్టీ ఎప్పుడైనా చేస్తుంది? క్యాండిడేట్ అనౌన్స్ చేయకుండా నామినేషన్ వేసిరండి. ఇది ఒక దౌర్భాగ్యం. చూడండి నేను అంటున్నా, ఇలా మేము చెప్తున్న మాటలకు మేము ఆధారాలు చూపెడతా ఉన్నాం. మీరు ఇలా అధికారంలో ఉన్నారు. ఖమ్మం అభ్యర్థిని ఎప్పుడు చేశారు మీరు అనౌన్స్? కరీంనగర్ అభ్యర్థిని ఎప్పుడు అనౌన్స్ చేశారు? హైదరాబాద్ని ఎప్పుడు అనౌన్స్ చేశారు? అంటే వాళ్ళ పార్టీలో కొంచెం కుల రాజకీయాలు ఎక్కువైనాయి కాబట్టి కొంచెం ఆ ఇబ్బందులు ఉంటాయి. కానీ దాన్ని మనము రాజకీయంగా ఓటర్ నాడి ఇంపార్టెంట్. నువ్వేమో కుల రాజకీయాలు అంటా ఉన్నావు, నేనేమో ములాఖత్ రాజకీయాలు నేను అంటా ఉన్నా. ములాఖత్ ఇప్పుడు ఎవరైనా ఒక రాజకీయ పార్టీ ఉన్నప్పుడు నేను బారాసలో అధికార ప్రతిగా పనిచేస్తా ఉన్నా, ఒక ఇన్ఛార్జ్గా పోయినాను. నా పార్టీ గెలవాలనే ప్రయత్నం చేస్తా. ఇలా ముఖ్యమంత్రి పార్టీ ఓడిపోవాలనుకుంటా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఆయనే, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆయనే. ఇక్కడ అధికార ప్రభుత్వంలో ఆయనే పార్టీ ఓడిపోవాలని కోరుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? అభ్యర్థులు దొరకరాలేదా నీకు? 180-120 సంవత్సరాల చరిత్ర ఉంది మా కాంగ్రెస్ పార్టీ కన్నా, అభ్యర్థులు దొరకలేదా నీకు? మల్కాజ్గిరిలో మా అభ్యర్థి, సికింద్రాబాద్లో మా అభ్యర్థి, చేవేళ్లలో మా అభ్యర్థి. మరి ఏంద్ర నాన్న చరిత్ర? నేను అంటా ఉన్నా, నేను 17 మంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉంటే 11 మంది పారాచూట్లకే ఇచ్చినావు. మరి నీ చరిత్ర ఏంది? భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. అంటే మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. 11 మంది పోయిరని అంటున్నారు, కానీ మీ పార్టీ నుంచి అనుభవించిపోయారు. దాన్ని ఎట్లా చూడాలి మరి మీరు? ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటారు దాన్ని. మా దాంట్లో కంపెనీలో తయారైనటువంటిది వస్తువు కాదు అది.
ఆ రోజున్న పరిస్థితుల్లో కేసీఆర్ గారిని బతిమిలాడు గీములాడు సార్ ఇక తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ అవసరం లేదు, ఇక కేసీఆర్ ఒక్కడే అవసరం, ఈ తెలంగాణ బాగుపడాలంటే మీ నాయకత్వంలో బాగుపడుతుంది, ఇక మాకెందుకు ఏ పార్టీ కూడా ఈ తెలంగాణ గురించి ఆలోచించదు సార్, తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచించదు, తెలంగాణ పేరు గురించి ఆలోచించదు, ఏకైక దేవుడు మీరే సార్ ఈ పార్టీకి అయినా ఈ రాష్ట్రానికి అయినా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పేసి మాట్లాడితే అయ్యో తెలంగాణ పునరీకరణలు వీళ్ళందరూ కలిసి వస్తే కలుపుకపోతే తప్పేందని చెప్పేసి మాలాంటి ఉద్యమంలందరినీ కూడా కన్విన్స్ చేసిండు కేసీఆర్ గారు. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. మా దాంట్లో తయారైన వస్తువు ఏదైనా బయటికి పోయిందా? దూదిమెట్ట బాలేదు బయటికి పోయిందా? మా దాంట్లో తయారైనటువంటి నిరంజన్ రెడ్డి బయటికి పోయిందా? మా దాంట్లో తయారైన మహమూద్ అలీ బయటికి పోయిందా? మా దాంట్లో తయారైన వినయ్ భాస్కర్ బయటికి పోయిందా? మా దాంట్లో తయారైన పెద్దిశ్వర రెడ్డి బయటికి పోయిందా? మా దాంట్లో తయారైన రసమయ్య బాలకిషన్ బయటికి పోయిందా? ఎందుకు పోలేరు వీళ్ళు? ఎందుకు పోలేరు అంటున్నాను నేను. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది, దాన్ని మనం ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని అంటు పెట్టుకునే ఉంటారన్న నమ్మకం ఉంది. ఈరోజు ఆల్రెడీ కిషన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో బీజేపీ అధ్యక్షుడు డైరెక్ట్ అన్నాను బీఆర్ఎస్ పార్టీ ఉండదు ఇక్కడ, అసలు బీఆర్ఎస్కి అవకాశమే లేదు ఎమ్మెల్సీలో మాకు ఓట్లు వేయాలని కూడా ఆయన డైరెక్ట్ చెప్తూ ఉన్నాడు. భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఎవరు పార్టీ ఇక్కడ ఉంటుంది ఎవరు పార్టీ ఉండదు అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. నేను ఏమంటున్నంటే 39 సీట్లు వచ్చి 37.5% ఓట్లు వచ్చి సుమారు 87 లక్షల పైచీలకు ఓట్లు వచ్చినటువంటి బారాస ఉంటుందా? మరి ఇలా రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలిచారు వాళ్ళు, ఎంత శాతం ఓట్లు వచ్చాయి అనేది వాళ్ళు ఉంటారు అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. వాళ్ళు అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు కదా. 6 సీట్లు ఉండే కదా వాళ్ళకు నిన్న మొన్నటి దాకా. 2023 కంటే ముందు ఎన్ని సీట్లు ఉన్నాయి వాళ్ళకు? 6 సీట్లు ఉండే. 6 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమో అధికారంలోకి రావచ్చట, 64 సీట్లు రావచ్చట. మరి ఇక వాళ్ళు మరి నేను ఏం చెప్పను, నేను పోయినసారి మరి వాళ్ళకి 3 సీట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎలక్షన్లో, మరి సార్ 14 సీట్లు రావచ్చట. దేశాల్లో చూస్తే వాళ్ళు ప్రతిపక్ష హోదా కోల్పోయారు వాళ్ళు టోటల్గా 350-300 సీట్లు రావచ్చట. ఇక బారాస ఒక్కటే పోద్దా? ఇక బారాసకి ఏం దానికి ఒక సిద్ధాంతం లేదు, దానికి ఒక నాయకుడు లేడు, దానికి ఒక ఆలోచన విధానం లేదు. ఎవరన్నా ఆయన కేసీఆర్ కోసం తెలంగాణ కోసం పుట్టింది ఏ పార్టీ? తెలంగాణ సాధించింది ఏ పార్టీ? తెలంగాణ కోసం ఉద్యమం చేసింది ఏ పార్టీ? తెలంగాణ కోసం జైలుకు పోయింది ఏ పార్టీ? తెలంగాణ కోసం తల్లాడింది ఏ పార్టీ? తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం నెరవేరింది ఏ పార్టీ? అది ఈ మధ్యన కొత్తగా వింటున్నా నేను ఈ మధ్యన నేను జైలుకు పోయినా నన్ను కేసీఆర్ జైల్లో పెట్టిండు అని ఏడుస్తుండే ఒక సభల. స్వతంత్ర ఉద్యమం కోసం పోయండి ఏమన్నా? తెలంగాణ స్వతంత్ర పోరాటంలో పోయిండే ఎందుకే రేవంత్ రెడ్డి ఏమన్నా? లేకపోతే ఏమన్నా తెలంగాణ ఉద్యమం చేస్తుంటే ఏమన్నా జైల్లో పెట్టారు ఏమని? అరే దొంగ కోసుల జైలుకు పోయి అందుకని చెల్లపల్లి జైలు ఇంకా గుర్తొస్తుంది. తలుచు కూడా చెల్లపల్లి జైలు గుర్తొస్తుంది ఆయనకి, ఎందుకంటే గతంలో జైలు పోయింది కదా. నేను అడుగుతున్నా మీ మిర్రర్ టీవీ ద్వారా, రేవంత్ రెడ్డి ఏమన్నా తెలంగాణ సాధించడం కోసం జైలు పోయిండా? నన్ను జైల్లో పెట్టిండు కేసీఆర్. అరే బాబు జైల్లో పెట్టింది ఎందుకు పెట్టినా ఆయన? నేను ఓటుకు నోటు కేసులో ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, కేసీఆర్ నాయకత్వాన్ని అస్థిరపరచాలని ఆలోచన చేస్తే దొంగ లెక్క 50 లక్షల రూపాయలలో ఒక ఎమ్మెల్సీని గొంతా ఉంటే నిన్ను అంగళ్ళలో దొరికించుకున్నాం, అంటే అంగళ్ళలో దొరికించుకున్నాం దొంగ లెక్క. బీఆర్ఎస్ పార్టీలో ఒక మాజీ మంత్రి స్కెచ్ అని అంటుంటారు. ఇప్పుడు దొరికినోడు దొంగ ఎన్నైనా మాట్లాడతాడు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు దొరికింది దొంగ పని చేసుకుంటూ కూడా నన్ను ఆయన పట్టించిండు ఈయన పట్టించినట్టే నువ్వు పోయిందే దొంగ పనికా? దొంగ పని పోతే పోలీసు పట్టడా? చేసిన పనే దొంగ పని చేసి మళ్ళీ నేను ఆయన చేసిన పని దొంగ పని కదా. నేను అంటా ఉన్నా 100కు 100% రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలకి చేస్తున్న చేతలకి పొంతన లేదు. ఒకటి పాయింట్ అయితే, రెండో పాయింట్ ఇవాళ నేను మీడియా ద్వారా చెప్తా ఉన్నా, నన్ను నా బిడ్డ పెళ్ళి అవుతుంటే నన్ను జైల్లో పెట్టిండు, నన్ను కేసీఆర్ అరెస్ట్ చేసిండు, నిర్బంధం చేసిండు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కూడా నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కోసం సర్వీస్ చేసే నిర్బంధం గురైనాడు లేదా కాంగ్రెస్ పార్టీని అధికారం చేసిన నిర్బంధం గురైనవా? ఇవాళ ఎవరిరా నీ చార్లెస్ శోభరాజ్ నీ గురువు చంద్రబాబు నాయుడు ఉండు కదా, చార్లెస్ శోభరాజ్ స్కెచ్లో భాగంగానే నీకు 50 కోట్లతోటి మాణిక్యం ఠాగూర్కి పైసలు పెట్టి కొనుక్కున్న పిసిసి అధ్యక్ష పదవి. తర్వాత ఈ డ్రామాలన్నీ భాగం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పత్రికలు కొన్ని ఛానల్ని డ్రామా చేసి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ చేసుకొని ఇవాళ నువ్వు ఇవాళ అధికారంలోకి వచ్చినావు. అధికారంలోకి వచ్చే క్రమంలో వచ్చిన తెలంగాణ ఆగం చేస్తున్నది ఎవరు? రేవంత్ రెడ్డి. వచ్చిన తెలంగాణలో ఉద్యమం జరుగుతూ ఉంటే, తెలంగాణ ఉద్యమంలో జరుగుతూ ఉంటే కరీంనగర్ పోయేటప్పుడు విద్యార్థులపైకి విద్యార్థి యువకులపైకి ఉద్యమకాలపైకి రైఫిల్ ఎక్కుపెట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి. వచ్చిన తెలంగాణను మరి స్టీఫెన్సన్కు 50 లక్షల రూపాయలు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ఆలోచన చేసింది ఎవరు? చార్లెస్ శోభరాజ్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ నాయకుడు రేవంత్ రెడ్డి.
ఈయన జైలుకు పోతే నేనేదో స్వాతంత్రోద్యమం కోసం పోయినట్టు, నన్నేదో కేసీఆర్ అక్రమంగా అరెస్ట్ చేసినట్టు, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగవు నువ్వు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత నీకుందా? రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా నేను. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఇవాళ ఊసరవెల్లి కూడా సిగ్గుపడతా ఉంది. తెలంగాణ ఉద్యమంలో ప్రతి పౌరుడు సిగ్గుపడతా ఉన్నాడు నీ ఆలోచన విధానం చూసి. ఏం చేసావు నిరుద్యోగులకి? నిరుద్యోగ క్యాలెండర్ ఇస్తా ఉన్నావు, ఇచ్చినావా? అదే ఒక ఎన్టీవీలో ఏమో డిబేట్ పెడితే డైరెక్ట్ అన్నాడు క్యాలెండర్ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన. అదేవిధంగా ఇప్పుడు మీరు ఒక మాట కూడా అన్నారు, శిష్యుడు గురువు అని కూడా ఒక మాట అన్నారు. ఎవడా అన్నది? నేను సహచరుని అన్నట్టుగా మాట్లాడుతుండే. ఇప్పుడు లోకేష్ గారు నేను అంటా ఉన్నా, నేను 100కు 100% ఉద్యోగాలు ఇచ్చినని మాట్లాడుతా ఉన్నాను. ఉద్యోగాలు ఇవ్వాలంటే ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో గుర్తించుకోవాలి. ఉద్యోగాలు గుర్తించినాక ఇన్ని ఉద్యోగాలు ఇస్తా ఉన్నా మన ఎకానమీ పొజిషన్ ఏందని ఆర్థిక శాఖ క్లియర్ అని తీసుకోవాలి. ఆర్థిక శాఖ క్లియర్ అని తీసుకున్న తర్వాతకి ఆ నోటిఫికేషన్ చేయాలి. నోటిఫికేషన్ ఇచ్చినాక ఎగ్జామ్ డేట్ ఇవ్వాలి. ఎగ్జామ్ డేట్ ఇచ్చినాక ఎగ్జామ్ రిజల్ట్ ఇవ్వాలి. ఎగ్జామ్ రిజల్ట్ తర్వాత ఇంటర్వ్యూలు పెట్టాలి. ఇంటర్వ్యూలు పెట్టినాక పోస్టింగ్ చేయాలి. మరి 140 రోజుల్లో ఎప్పుడు ఎగ్జామ్ పెడితివి, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తేవి, ఎప్పుడు రిజల్ట్ ఇస్తేవి, ఎప్పుడు జీవో ఇస్తేవి, ఎప్పుడే అంటే నేను అంటున్నా, నేను ఎగ్జామ్ నోటిఫికేషన్ లేకుండా, ఎగ్జామ్ ఉద్యోగాలను గుర్తించకుండా, ఆర్థిక శాఖ క్లియరెన్స్ లేకుండా 30,000 ఉద్యోగాలు నింపిన తుగ్లక్ సర్కార్, దేశముఖ్ సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్తా ఉన్నా నేను. అంటే మామూలుగా జనరల్గా ఏ నోటిఫికేషన్ ఇచ్చినా, ఏ ఉద్యోగ భర్తీ చేయాలన్నా దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మరి ప్రాసెస్ లేకుండా నీ తలకాయ ఉందా? ఇంకా అసలు నీ తలకాయ ఉండి మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నా నేను. కాబట్టి ఇది తుగ్లక్ ప్రభుత్వము, తుగ్లక్ ప్రభుత్వం ఇది అంతా అంటున్నా నేను. మీరు చూడలేదేమో, అదే మాట అంటాడు కదా రేవంత్ రెడ్డి. మీరు చూడలేదేమో, నేను ఇచ్చేసిన అంటాడు. బాలరాజు కూడా చూడలేదేమో. మరి క్రాస్ చెక్ చేసుకోవాలి. మరి నేను చెప్తాను, నాకైతే కనపడలేదు. మరి చెప్పు, నువ్వు చెప్పు, ఎప్పుడు నోటిఫికేషన్ డేట్ చెప్పు, డేట్ చెప్పు, ఎప్పుడు ఉద్యోగాలను గుర్తించినావు చెప్పు. ఏ శాఖలు గుర్తించి పలానా ఉద్యోగ శాఖ దీన్ని వేస్తున్నాను చెప్పు. పోలీస్ శాఖ, వైద్య శాఖ ఇచ్చిన నోటిఫికేషన్ చెప్పు భయ్. నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ చెప్పు, నోటిఫికేషన్ జీవో చెప్పు. దానిపైన కేసులు ఉంటే క్లియర్ చేసిరంట. అరే నా ఏమంటారు ఇప్పుడు దీన్ని ఏమని లేదు, ఇప్పుడు ఏ దొడ్లో ఇంతేంది, అది నా బిడ్డ అన్నట్టుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఏ దొడ్లు ఇంతేంది, నాదే బిడ్డ అంటుండు. కేసీఆర్ వేసిన ఉద్యోగాలను నేను నింపినని చెప్పుకున్నటువంటి దీన్ని తుగ్లక్ సర్కార్ అన్న ఏమంటావు చెప్పు. దీన్ని తలకాయ ఇప్పుడు మెడకాయ మీద తలకాయ లేనట్టు మాటలు మాడుతూ ఉండు రేవంత్ రెడ్డి. కాబట్టి ఈయన ముఖ్యమంత్రి, గ్రీకు వీరుడా, లీక్ వీరుడా, మరి ఏ వీరుడో నాకు అర్థం కావట్లేదు కదా. అసలు నేను ఇక రాజకీయ మాటలు మాట్లాడను, ఇక అయిపోయింది. టీపీసీసీ హోదాలో ఉండే అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అట్లా మాట్లాడాల్సి వచ్చింది అంటుండే. ఏం మాట్లాడుతుండు ఇప్పుడు మాటలు? ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఒక వీరుడు లెక్క పుట్టినట్టు యోధుడు. అటువంటి వారి గురించి మాట్లాడేటప్పుడు వారి సజెషన్ తీసుకొని, వారి యొక్క సలహాలు తీసుకొని, వారు ఏం చేశారు, వారికంటే నేను మంచిగానే చేస్తే ప్రజలు ప్రేమిస్తారన్నారు. కానీ ఏం మాట్లాడుతారండి? షెడ్యూల్ వీక్తా, కనుగుడ్డోడ వీకి గోళీలు ఆడుకుంటా, పొట్టల పేగులు తీసుకొని మెడలకు వేసుకుంటా, పండబెట్టి తొక్కుతా. ఈయనకన్నా ప్రత్యేక ఉద్యోగం ఇచ్చిరు ఏంటి ఇదంతా? ఇదేమన్నా ఉద్యోగం ప్రజల కోసం ఇచ్చిరు. నీ ఉద్యోగం ఏం మాట్లాడిరు? తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పుడున్నటువంటి ఉద్యమ నేపథ్యము, ఉద్యమ ప్రజలకు అవసరాల రీత్యా ఆ రోజు ఏమైనా ఉంటే మాట్లాడవచ్చు. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడవచ్చు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ముఖ్యమంత్రి పదవి, రేవంత్ రెడ్డి అనుభవిస్తున్న ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ ఉద్యమ ఫలితంగా వచ్చిన భిక్షాంటను. నేను ఇవాళ కేసీఆర్ అనే యోధుడు లేకపోతే, కేసీఆర్ అనే మహానాయకుడు లేకపోతే, కేసీఆర్ అనే బ్రెయిన్ లేకపోతే, కేసీఆర్ అనే రాజకీయ చాణక్యం లేకపోతే, కేసీఆర్ అనే రాజకీయ వ్యూహం లేకపోతే ఇలా భారతదేశంలో తెలంగాణ అనే ప్రత్యేక రాష్ట్ర పటం ఉండేదా అని అడుగుతా ఉన్నా. ఆ ప్రత్యేక రాష్ట్ర పటం వల్లనే ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. అంటే తెలంగాణ ఉద్యమం ఫలితంగానే, కేసీఆర్ గారి నాయకత్వ చరిత్ర ఫలితంగానే ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినట్టు నేను. లేకపోతే ఇవాళ నేనంటే పాపడాలు అమ్ముకోవడానికి కూడా పనికి రాకపో రేవంత్ రెడ్డి. నేను చెప్తా ఉన్నా. ఉమ్మడి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మంత్రి అవుతాడా? ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు అవుతాడా? ఉమ్మడి రాష్ట్రంలో కనీసం ఆలోచన చేస్తాడు అంటారు. నేను అలా సోనియా ఇచ్చింది అంటారు. అరే నేను ఎక్కడ మాట్లాడుతున్నాను, తలగబడిపో, నేను ఏం చెప్తున్నా. నేను సోనియా ఇస్తే మరి 2009 ఎందుకు ఇవ్వలేదు? 2009లో ఆమె ఉంది అధికారంలో, 2004లో కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. మరి గతంలో ఇందిరమ్మ కూడా వాళ్ళ అత్త కూడా అధికారంలో ఉంది కదా. 69లో 369 మంది చచ్చిపోయారు కదా. మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? నేను ఒకవేళ మీరే ఇచ్చిర్రు, కాంగ్రెస్ ఇచ్చింది, సోనియా ఇచ్చింది అంటున్నావు కదా. మరి ఇందిరమ్మ ఎందుకు ఇవ్వలేకపోయింది? 69లో 369 మంది చచ్చిపోయారు కదా.
ఫిరంగులకు చచ్చిపోయారు కదా పిల్లలు యువకులు, అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అసలు ఇచ్చింది మీరు అడగ, కలిపింది మీరు గారు నాయన. అసలు ప్రత్యేకంగా ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతాన్ని, బురుగులు అనే విలేజ్కి పోయిన నేను, మహబూబ్ నగర్ జిల్లాలో షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది అది, ఫరూక్ నగర్ మండలంలో. బూరుగుల రామకృష్ణ ఊరికి పోయినా నేను ప్రచారానికి. ఆయన హైదరాబాద్ తొలి ముఖ్యమంత్రి. అసలు హైదరాబాద్ సపరేట్ స్టేట్ ఉండే కదా బిడ్డ. హైదరాబాద్ స్టేట్ని తీసుకుపోయి ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. కలిపింది మీరు, అన్యాయం చేసింది మీరు, ప్రాణాలను యువకుల్ని విద్యార్థులు ప్రాణాలను కోల్పోవడానికి కారణం మీరు. ఇలా 100 ఎలకలు తిన్న పిల్లొచ్చి సంతాసభ పెట్టినట్టు మేము తెలంగాణ ఇచ్చినామంటే, తెలంగాణ చేసిన మోసాలన్నీ చేసి తెలంగాణ సపరేట్గా ఉన్న రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆంధ్రాలో కలిపి మాకు అరమ్మ గోజలు పెట్టి మమ్మల్ని ఇవాళ వచ్చి మీరు 100 ఎలకలు తిన్న పిల్లలు తీర్థయాత్ర పోయినట్టు సోనియమ్మ ఇచ్చిందంటే ఎందుకు ఇచ్చారు? మరి డిసెంబర్ 9 ప్రకటన చేసినారు, 2009లో చిదంబరం ప్రకటన చేసిరు కదా, అర్ధరాత్రి ఇచ్చారు. మరి ఎందుకు డిసెంబర్ 23వ తారీఖు 2009 మళ్ళీ ప్రకటన వెనకకి ఎందుకు పోయింది? మరి నీకు సిద్ధశుద్ధి ఉంటే అది కోల్పోవడం వల్ల కదా ఇలా యువకులందరూ చచ్చిపోయింది. కాబట్టి తెలంగాణ పట్ల 100కు 100% బద్ధ వ్యతిరేకి, తెలంగాణ రాష్ట్రానికి బద్ధ వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏదో చెప్తుండొచ్చు టీవీలలో మెప్పు కోసమో ప్రజలలో ఒప్పు కోసం, మేము ఇచ్చినవాను, మేము తెచ్చినవాను, మేము కొట్లాడినవాను. కేసీఆర్ అనేవాడు లేకపోతే, కేసీఆర్ అనే ఒక యోధుడు లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించేది కాదు. ఎందుకంటున్నంటే రాజకీయాల గురించి వదిలిపెట్టండి. ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక యువకుడిగా ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో యూనివర్సిటీ కథనరంగమై తెలంగాణ ఉద్యమంలో ఉర్రూతలూగుతున్నప్పుడు, కేసీఆర్ సైనికుడిగా మేము పనిచేస్తున్నప్పుడు ఆయన యొక్క విజనరీ లీడర్షిప్, ఆయనకు తెలంగాణ పట్ల ఉన్న కమిట్మెంట్ మేము చూసినాం కాబట్టి ఆ మాట చెప్తాను నేను. ఇలా దేశంలో డార్జిలింగ్ రాష్ట్రం కావాలని కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, ఉత్తరాంచల్ కావాలని కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, పూర్వాంచల్ కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, విదర్భ కావాలని కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ రాష్ట్రాలు ఎందుకు రాలే? శరద్ పవార్ కంటే పెద్ద నాయకుడు అయితే కాదుగా మా కేసీఆర్ గారు, మమతా బెనర్జీ కంటే పెద్ద నాయకుడు అయితే కాదుగా మా కేసీఆర్. మీరు అనుకుంటే కేసీఆర్ ఏం లేదు, ఉత్తదే కేసీఆర్ ఉత్తదని అంటారు కదా తీసి సౌటలు దద్దమ్మలు. ఎందుకు తెచ్చుకోలేరు వాళ్ళ రాష్ట్రాన్ని? 18 రాష్ట్రాల డిమాండ్ ఉన్నాయి ఈ దేశంలో. 18 రాష్ట్రాల డిమాండ్లు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఒకటి ఎట్లా వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? ఎందుకోసం వచ్చింది? ఎవరి వ్యూహం వల్ల వచ్చింది? ఎవరి త్యాగం వల్ల వచ్చింది? ఎవరి ప్రయత్నం వల్ల వచ్చింది? ఎవరు పార్టీ పెట్టడం వల్ల వచ్చింది? ఇది కదా కేసీఆర్ గారు చేసింది. ఇంకా వీళ్ళందరూ వచ్చి ఇక చాలా రకాలు మాట్లాడుతున్నారు లోకేష్. ఓకే, వచ్చిన తెలంగాణను తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ 1 చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? అప్పులపాలు చేసిరా కోటి రత్నాల వీర నా తెలంగాణ అన్నది కోటి ఎకరాల మాగానిగా చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? పంజాబ్ తనదన్నేలా ధాన్యం ఉత్పత్తిలో మొదటి స్థానం తీసుకొచ్చింది కేసీఆర్ కాదా? ఏది కేసీఆర్ చేయింది? తెలంగాణ వస్తే కరెంటు పోతే చిమ్మ చీకటి అవుతుందని చెప్పేసి మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి మాటలు అవాస్తవం అని చెప్పేసి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని వెలుగులు విరజిమ్మేలా 24 గంటల కరెంటుని ప్రజలకు పరిచయం చేసింది కేసీఆర్ కాదా? అన్నమో రామచంద్ర అని చెప్పేసి తల్లడిల్లే పల్లెలు, నిత్యం ఆత్మహత్యలతోటి రైతులు తల్లడిల్లుతున్న గొంతులతోటి గొంతెండి నీళ్లు లేక ఎండిపోతున్న పొలాలకు నీళ్ళిచ్చింది కేసీఆర్ కాదా? రైతును రాజు చేయాలని ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదు, రైతేడిసిన రాజ్యం బాగుపడదు అనేటువంటి సామెత తెలంగాణలో ఉన్నది. ఈ సామెత నిజం కాదు. ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడాలి, రైతేడిసిన రాజ్యం కూడా బాగుపడదు అనేటువంటి దాన్ని ఇది అబద్ధం చేయాలని చెప్పేసి రైతును ఏడవకుండా, ఎద్దు ఏడవకుండా నిరంతరాయంగా విద్యుత్తు, నిరంతరాయంగా నీళ్లు, నిరంతరాయంగా రైతుకు పెట్టుబడి సాయం, ఇవన్నీ చేసింది కేసీఆర్ కాదా? ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే గుండెల నుంచి బాధ వస్తూ ఉంది. ఎట్లా ఉండే రాష్ట్రం? మధ్యలో ఒక మాట వచ్చింది, మమతా బెనర్జీ గారి గురించి వచ్చింది. బీజేపీ ఒక నాయకుడు రేట్ ఎంత అనే వ్యాఖ్యలు చేసిన, అది ఎట్లా చూడవచ్చు మనం? అసలు అలా మాట్లాడే తీరు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? మీరు రాజకీయంగా మీరు కూడా ఉన్నారు, ఇలాంటి మాటలు ఒక రాజకీయవేత్త మాట్లాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు సనాతన ధర్మంలో, భారతదేశ ధర్మంలో మహిళకు ప్రాధాన్యత అంటారు. ఇలా మణిపూర్లో జరుగుతుంది ఏంటి? ఉత్తరప్రదేశ్ అత్రాస్లో జరిగింది ఏంటి సంఘటన? అత్రాస్ దళితులపైన దాడి ఏంటి? ఇవాళ మమతా బెనర్జీ పైన వ్యాఖ్యలు ఏంటి? ఒకసారి ఆలోచన చేయాలి ఆ పార్టీ నాయకుడు. మనం మాట్లాడుతున్న మాటలేంటి, ఆచరిస్తున్న తీరేంది, ఇవన్నీ ఆలోచన చేయకుండా ఏది పడితే అది మాట్లాడడం అనేది ఫ్యాషన్గా అయిపోయింది భారతదేశ రాజకీయాల్లో. ఒకే పార్టీ ఒకే నినాదమా? ప్రాంతీయ పార్టీలు బతుకొద్దా? ప్రజల ఎజెండాను నెత్తికెక్కువద్దా?
ఇవాళ డిఎంకే బతలేదా తమిళనాడులో? కర్ణాటకలో జేడీఎస్ బతకలేదా? పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ లేదా? జార్ఖండ్లో జేఎంఎం లేదా? ఒరిస్సాలో బీజేడీ లేదా? తెలంగాణలో కూడా బీఆర్ఎస్ గట్టిగా ఉంటుంది. చాలామంది కళ్ళు కంటా ఉన్నారు, చాలామంది కళ్ళు కంటా ఉన్నారు. మీరే అంటున్నారు తెలంగాణలో బీఆర్ఎస్ అట్లే ఉంటుంది అంటున్నారు, కానీ ఇళ్ళ నుంచి పోయిన నాయకులు అసలు పార్టీ నిర్మాణమే లేదు అంటున్నారు కదా. ఇప్పుడు రాజకీయాల్లో 65 లక్షల మంది సభ్యత్వం భారత రాష్ట్రానికి ఉంది. ఇవాళ పార్టీ వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు యువకుడుగా ఉన్నాడు. ఒకవైపు మా పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ రాష్ట్ర రాజకీయాలు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ అంశాల పట్ల సోయున్న నాయకుడు. వారి తర్వాత ఇంకో నాయకుడు, అద్భుతమైన నాయకుడు ఉంటే ఈ వీళ్ళకి అసలు నాయకులు లేనోడు వచ్చే మాకు ఇప్పుడు పాఠాలు చెప్పినట్టుంది. వీళ్ళకు వాళ్ళకు నాయకుడు ఎవరో తెలియదు, వాళ్ళకు రేపు భవిష్యత్తు ఏందో తెలియదు వాళ్ళకు. కాబట్టి శ్రీహరి లాంటి వాళ్ళు మారంగానే ఈ మాటలు అంటున్నారు. ఎవరైనా ఇప్పుడు రాజకీయాల్లో ఆయన అవకాశం కోసం ఆయన మారుతాడు, ఆయన బిడ్డకు అవకాశం కోసం మారినాడు. వారే నెల రోజుల ముందు ఏం మాట్లాడారు? శ్రీహరి గారే నెల రోజుల ముందు ఏం మాట్లాడారు అసెంబ్లీలో? మేము మేడిగడ్డ పోయినప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏం మాట్లాడారు? ఓకే, రాజకీయాల్లో మీ అవసరాల కోసం పోయినారు, వెళ్ళండి. కానీ ఒక వ్యక్తి పోయినంత మాత్రాన వ్యవస్థ మొత్తం నష్టపోద్ది అనేది తప్పు. కాబట్టి ఇలా రాజకీయాల్లో జరుగుతున్న ఈ టెండెన్సీ ఏదైతే ఉందో దీన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎందుకోసం పోతా ఉన్నారు, ఎవరు ఏ ప్రయోజనాల కోసం పోతా ఉన్నారు, ఎవరు ఎందుకు పోయి దూషిస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంత ఈజీగా ఏం లేదు. ప్రజలు ఏదో మొత్తము మనం చెప్పిన మాటలని మిర్రర్ టీవీ ద్వారా దూదిమెట్ట బాగా చెప్పగానే ఇదంతా ఏదో వాస్తవమైనట్టు, ఇవన్నీ దీంట్లో ఇది ఇప్పుడు పాలేదో నీళ్ళు తేల్చుకునే అవకాశం అంశలెక్కనే ప్రజలకి ఏం తెలియదు, నువ్వు అనుకుంటావు నేను అనుకుంటా. కానీ ప్రజలే చరిత్ర నిర్మాతలు. 100% మనం జరుగుతున్న ప్రతి అపోహ కూడా ఉన్నది. ఏముంది? కేసీఆర్ భజన చేసే వాళ్ళకే పదవులు దక్కినాయి, కేసీఆర్ భజన చేసే వాళ్ళకే అన్ని దక్కినాయి, కానీ కింది స్థాయికి అసలు ఎలాంటి న్యాయం జరగలేదని మీ పార్టీలో చాలా బలంగా విమర్శిస్తున్నారు. అంటే దానిపైన మీరు ఏం చెప్తారు? ఇప్పుడు 100% రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీ ఉన్నప్పుడు ఆ రాజకీయ పార్టీలో అవకాశాలు అనేవి అందరికి కావాలని కోరుకుంది. ఎందుకంటే పెద్ద వ్యవస్థ కదా. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని మా సొంత పార్టీ అనుకున్నారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ టీఆర్ఎస్ పార్టీ అంటే మా పార్టీ, అది మా కుటుంబము, కేసీఆర్ అంటే మా కుటుంబ పెద్ద అనుకున్నాడు. కేసీఆరే మా కుటుంబంలో పెద్ద అనుకున్నాడు కదా. గట్టనే పరిపాలన చేసిన కేసీఆర్ కూడా వాస్తవానికి మొదటగా రైతాంగం బాధలు తీర్చాలనుకున్నాడు, రైతాంగం బాధ తీర్చాడు. తర్వాత కరెంటు బాధ తీర్చాడు, కరెంటు బాధ తీర్చాడు. తదనంతరం ప్రజలలో ఉన్నటువంటి ముసలి వాళ్ళు కావచ్చు, కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ బాధలు తీర్చినారు. తదనంతరం క్రమంలో పార్టీ నిర్మాణం చేసే క్రమంలోనే అధికారంలో కోల్పోయినాం. వాస్తవానికి ఒక పెద్ద కొడుకులాగా చూసుకునే క్రమంలో కిందికి వచ్చే క్రమంలోనే అధికారంలో కోల్పోయాను. వాస్తవానికి ఈసారి కాక మూడోసారి అధికారంలోకి వస్తే 100కు 100% పార్టీ కోసం ఎవరైతే పనిచేసి కొంతమంది ఎవరైతే మిగిలిపోయినరు వాళ్ళని కావచ్చు, అదేవిధంగా పార్టీ కోసం ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాస్తవం కూడా. అటువంటి వాళ్ళందరినీ కూడా ఈసారి మనము చేద్దామనే ఆలోచనకు వచ్చే వరకే అధికారంలోకి మేము త్రుటిలో తప్పి ఓడిపోయాం. వాస్తవంగా 100ల మంది ఉంటారు, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. అంత బీఆర్ఎస్ పార్టీ, ఇంకోటి లేదు పార్టీ. వాస్తవంగా ఎక్కడిది నిన్నమన్నదాకా ఎక్కడుంది? తెలంగాణ ఏ పార్టీ ఉంది? అంత బీఆర్ఎస్ఏ, అందరు కూడా సింగిల్ డిజిటే కదా. ఆ క్రమంలో ఏమైందంటే యాస్పిరేషన్స్ ఎక్కువ కావడము, ఆ ఆలోచనకు అనుగుణంగా కింది స్థాయిలో కేసీఆర్ గారు ఎవరు రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకత్వాన్ని చూడగలుగుతాడు. రాష్ట్ర స్థాయిలో వారితో ఉద్యమంలో వాళ్ళందరినీ మాలాంటి వాళ్ళందరినీ అక్కడ చేసుకున్నారు. కానీ గ్రామీణ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు చూడాలి? అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే చూడాలి, అక్కడ లోకల్ పార్టీ చూడాలి, అక్కడ లోకల్ జిల్లా మినిస్టర్ చూడాలి. వాళ్ళతోని సమన్వయం చేయడంలో కొంత ఆ ఇబ్బందితో ఏమైందంటే ఒక అపోహ బయటికి వెళ్ళింది. వాస్తవంగా ఆ అపోహతో ఏమైందంటే మా మీద ఆల్రెడీ కాసుకొని కూర్చున్నారు బదనాన్ని చేయడం. ఇప్పుడు ఒక పథకం నీకు వచ్చింది, నెక్స్ట్ పథకం నీకు వస్తుందని చెప్పే లోపలనే వానికి వచ్చింది నీకు రాలేదు అని చెప్పుడు. ఈ రకమైనటువంటి ఒక ప్రాపగండాన్ని చేసి భారత రాష్ట్రమితి కాక మూడోసారి అధికారంలోకి వస్తే మా ఆటలు చెల్లవన్న వాళ్ళు చాలామంది అనుకున్నారు. అమ్మాయిగా మాకు రాజకీయ భవిష్యత్తు లేదనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక కొంతమంది ఇక పగబట్టినట్టే కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు అయితే ఇక వాళ్ళే మొత్తం ఆ కాంగ్రెస్ పార్టీని పెంచినట్టు పోషించినట్టు చూసిన పత్రికలు కూడా ఉన్నాయి. వాస్తవంగా ఛానల్ కూడా ఉన్నాయి. వాళ్ళేమన్నా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఏందో కూడా తెలుసు, అందరికీ తెలుసు.
ఈ విధంగా కేసీఆర్ గారిని ఉద్యమంలో ఎట్టయితే పగబట్టిరో అధికారం నుంచి దించడం కోసం అట్లా పగబట్టినారు. ఆ పగబట్టి ప్రజల మధ్యన, పార్టీ మధ్యన, కార్యకర్తల మధ్యన ఒక వైషమ్యాలను సృష్టించి, ఒక అపోహలు సృష్టించి, ఇలా అన్ని అపోహలు సృష్టించినా కూడా కొద్ది మార్జిన్తో ఓడిపోయినాం. డెఫినెట్గా ఫినిక్స్ పక్షి సూర్యుని వైపు ఎట్టయితే పరిగెత్తుదో 100% ఈ గులాబీ జెండా కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ లేస్తే, ఆల్రెడీ లేస్తూనే ఉంది. అంటే బస్ యాత్ర జరుగుతుంటే మహబాద్ 1,00,000 పైచీలకు జనం వచ్చారు, మహబూబ్నగర్లో 50,000 పైచీలకు వచ్చారు. సక్సెస్ అయిందా? సక్సెస్ కాదు, నేను చెప్తాను కదా. ఇంతమంది జనం వచ్చి అయ్యో కేసీఆర్ 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 అంటా ఉంటే కనపడుతుంది కదా ప్రజలు ఆస్పిరేషన్ ఏందండి. ప్రజలు ఏం కోరుకుంటారో తెలిసట్లేదా? ప్రజలు ఏమనుకుంటారో తెలియట్లేదా? కాబట్టి మీరేమనుకుంటారు ఓట్లు వస్తేనే సక్సెస్ అయినట్టు, సీట్లు వస్తేనే సక్సెస్ అయినట్టు అని మాట్లాడుతూ ఉన్నారు. తెలుస్తుంది కదా ప్రజలు నీళ్ళతో ఎట్లా మమేకమవుతుండ్రో. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో కొంతమంది పార్టీలు కేసీఆర్ని ఇంకా అరే దెబ్బ మీద దెబ్బ కొట్టాలని, కేసీఆర్ ఉంటే మా ఆటలు సాగవని, కేసీఆర్కి నిరంతరం ఏముంటుంది, ఈ తెలంగాణ బాగుపడాలని ఉంటుంది. కేసీఆర్కి ఏముంటుంది, అయ్యో తెచ్చిన తెలంగాణ కోసం కొట్లాడినాం, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఏదైనా చేయాలని ఆలోచన ఉంటుంది. రేవంత్ రెడ్డికి ఏముంటుంది, తెలంగాణ కోసం వ్యతిరేకంగా పనిచేసినాం, తెలంగాణ ఉద్యమంలో మీద రాలేసినాం, రైఫీలు గురిపెట్టినాం, తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసినాం, చంద్రబాబు నాయుడు సంఖ్యలో చేరినాం, కాబట్టి చంద్రబాబు నాయుడుకు మంచి చేయాలని ఉంటుంది. మా కేసీఆర్కి ఏముంటుంది, ప్రజలకు మంచి చేయాలని ఉంటుంది. దీనికోసం కొట్టానే కాబట్టి 100% తెలంగాణ ఉద్యమ ద్రోహులందరూ కలిసి కేసీఆర్ని మూడోసారి అధికారంలో రాకుండా చేసినారు. వాళ్ళు సఫలమైనారు. మేము మా నాయకుడిని కాపాడే క్రమంలో, మా నాయకుడిని ఇంకా ముందు తీసుకుపోయే క్రమంలో మేము విఫలమైనాం. వాస్తవం. ఎందుకు విఫలమైన దానికి ఆత్మ విమర్శ ఉంటుంది. అది పార్టీలో టీవీ ద్వారా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా అంతర్గత విషయం, ఓడిపోయినప్పటి నుంచి ఏ పార్టీ అయినా గెలిచిన పార్టీ సమీక్ష లేదు, మూడో స్థానం వచ్చిన పార్టీ సమీక్ష లేదు. మేము నిరంతరం ఇటును రైతు కోసం నల్లగొండలో ఏదైతే నాగార్జున సాగర్ శ్రీశైలం సంబంధించిన డ్యాముల్ని ఇలా కేంద్రానికి అప్పచెప్ప చూస్తూ ఉంటే, కేఆర్ఎంకి అప్పచెప్తా ఉంటే 1,00,000 మందితో జనం సభ పెట్టి జనం ఘోష, రైతు ఘోషను ప్రజలకు వినిపించింది, ప్రభుత్వాలకు వినిపించింది కేసీఆర్ నాయకత్వం. రైతు పంటలు ఎండిపోతా ఉంటే, రైతు పంటలు ఎండిపోతా ఉంటే, రైతు ధాన్యం కొనుగోలు చేయకుండా ఇలా కళాలలో తడుస్తూ ఉంటే, రైతు ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకుంటే రైతు బోనస్ కోసం కొట్లాడింది కేసీఆర్ గారి నాయకత్వం. రైతు కన్నీళ్లు తుడడం కోసం భరోసా యాత్ర చేసింది కేసీఆర్ నాయకత్వం. రైతు నీళ్ల కోసం కొట్లాడుతుంది కేసీఆర్ నాయకత్వం. అరే బిడ్డ కాళేశ్వరం కుంగిపోయింది అంటున్నావు, పొంగిపోయింది అంటున్నావు, కూలిపోయింది అంటున్నావు, బిడ్డ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పారు నాయన బాగు చేయమని చెప్పారు. గామాట కదా కేసీఆర్ చెప్పింది, ఫస్ట్ చెప్తుంది అది కూడా. అరే ఓ ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు మంచి అయితే చెడైతురు నాయన, అట్టని దాన్ని కూలగొట్టుకుంటావా, దాన్ని పాడు చేసుకుంటావా? కేసీఆర్ మీద కోపం ఉంటే నా మీద చూపెట్టరా నాయన, డ్యామ్ మీద చూపెడుతున్నావు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద చూపెడతా ఉన్నావు. ఎవడన్నా బాగు చేయలేడు, వాడు మంచి గట్టలేడు, వాడిని మళ్ళీ పిలుచుకొని దాని మీద సమీక్ష చేసి గదే చెప్పింది కేసీఆర్కి. ఎప్పుడైతే చెప్పిండో ఇప్పుడు వాళ్ళ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా అదే చెప్పింది, బాగా చేయమని చెప్పింది. సార్ కూడా అదే చెప్పిండు. ఎందుకు బాగా చేస్తలేరు అంటారు? కేసీఆర్ని బదనాం చేయాలి కదా. అంతేనా? ఇప్పుడు కాళేశ్వరాన్ని బాగు చేస్తే కేసీఆర్ని బదనాం చేయడం రాదు కదా. కాబట్టి మరి బదనాం చేయడం 2 రకాల బదనాలు ఉన్నాయి. వాళ్ళు బాగుపడాలి కదా. మరి కేసీఆర్ బదనాం కావాలి, బదనాం చేయాలంటే కొన్ని రోజులు ఆపాలి, ఆపినాక వాళ్ళకి వచ్చేటువంటి ఏం చేయాలి, ఆడపోయి గాబర చేస్తేనే కదా ఏమొస్తాయి, బ్యాగులు వస్తాయి, మూటలు వస్తాయి, మూటలు మళ్ళీ పోయి ఢిల్లీకి అప్పచెప్పి రావాలి. ఎందుకు మరి ఇవాళ 140 రోజుల నుంచి చేస్తే ఇవాళ మన పంట ఎండిపోకపోవు కదా. మీరు ఇంత మాట్లాడుతున్నారు, కొంతమంది మంత్రులు అసెంబ్లీ సాక్షి కావచ్చు, ఇంకో కావచ్చు, అసలు జగన్ ఇంటికి పోయి చేపల పులుసు తిని దాన్ని మొత్తం అప్పగించారు. అదేవిధంగా ఈ యాత్రలు అయితే ఏముంది, కొంతమంది ఆటో డ్రైవర్లు చనిపోతే వాళ్ళని మీరు ముందుంచి ఒక సినిమాటిక్ లెవెల్లో చేస్తున్నారని ఒక ఎమ్మెల్యే, అదేవిధంగా వాళ్ళని ముందుంచి వాళ్ళ ఎమోషనల్ తోటి మీరు మా పార్టీని కానీ మా యొక్క అధికారంలో ఉన్న మా పైన అబాండాలు మోపుతున్నారని మంత్రులు అంటారు. వీటిపైన ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఎవరైనా అబాండాలు వేసినా ప్రజలే న్యాయ నిర్ణేతలు.
ఆటో కార్మికులకు సంబంధించి నువ్వు వాళ్ళకి 12,000 ఇస్తానని చెప్పినావు, ఇచ్చినావా? ఉచిత బస్సు ప్రయాణం పెట్టినావు, సంతోషం, పెట్టలేదు అంటే ఇలా మెట్రో మొత్తం మూసేసుకుంటా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మెట్రో మూసేస్తాను ఆయన అంటా ఉన్నాడు. ఎల్ఎన్టీ వాళ్ళు మాకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. దాని మీద సమీక్ష ఉందా? లేదు. ఇలా ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తూ సంతోషం, స్వాగతిస్తా ఉన్నాను. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా నష్టపోయిన ఆటో కార్మికులు 40 మంది చచ్చిపోయినారు, సుమారు 6 లక్షల పై చిలుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక్కరు కూడా చనిపోలేదు. సీతక్క అంటుంది అసెంబ్లీ సాక్షిగా. నేను ఏం చెప్పాలి లోకేష్, ఇప్పుడు హైదరాబాద్లో చనిపోయిన ఉన్నారు, జిల్లాలో చనిపోయిన ఉన్నారు, రోజు పేపర్లు వస్తూ ఉంది, సోషల్ మీడియాలో వస్తూ ఉంది, వాళ్ళు విజువల్ చెప్తా ఉన్నారు, వాళ్ళ మాటలు చెప్తా ఉన్నారు. ఇలా మాకేమన్నా సరదానా ఇదేమన్నా? ప్రభుత్వము ఓ పని చేసినప్పుడు దాని ద్వారా వచ్చే నష్టాలు ఏంటి? ఇప్పుడు ఇలా ఈయన ఒక్కరినే పెట్టలేరు కదా, కర్ణాటకలో పెట్టారు ఈ ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని. కర్ణాటకలో వచ్చినటువంటి రిజల్ట్స్ ఏం తెలుసు కదా మీకు. తెలంగాణలో వచ్చే రిజల్ట్ కూడా మీరు ముందు సంచలనం వేయాలి కదా. ఊగనే బస్సు పథకం అని పెట్టినారు. బస్సు పథకం పెడితే బస్సుల కెపాసిటీ తగ్గించినారు, బస్సుల సంఖ్య తగ్గించినారు, బస్సులో సీట్ల కెపాసిటీ లేదు. ఊగనే బస్సు పథకం పెట్టిన ఎక్కువ అంటే ఒకరిని కొట్టుకుంటారు. మహిళలు అంటా ఉన్న ఊళ్ళలో పోతే మేము ప్రచారం పోతే ఏందయ్యా మాకు 10 రూపాయలు లేకపోయినా బస్సు కిరాయి అని అంటారు. బస్సు కిరాయి మాకు లేకనా? ప్రజల కడుపుమంట లేకపోతే బాలరాజు కడుపు? నాకేం బాధ, ఇప్పుడు ఊళ్ళలో పోతున్నాం సార్, నేను రోజు కూలి పని చేసుకునే దాన్ని రోజు బస్సులో తిరుగుతున్నా సార్ నేను. అదేదో బస్సు పథకం వాళ్ళు ఇంకోటి మంచిది పెడితే అయిపోయింది కదా అని అంటున్నారు. ఇప్పుడు బస్సు పథకం పెట్టు కానీ సంతోషం పెడుతున్నావు, మరి బస్సులు ఎక్కువ సంఖ్య వేయాలి కదా. బస్సులు వేయాలి ఎక్కువ, బస్సులు వేయాలి, బస్సులో సీట్లు మంచి చూసుకోవాలి. కండక్టర్లు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, డ్రైవర్లు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. ఇట్లా చేయి పెట్టినా అవుతలేదు, బస్సు ఉరుకుతూనే ఉంది. రేవంత్ రెడ్డి రైల్వే స్టేషన్ నుండి చేయి పెడితే ఆపాలని అంటున్నాడు, చేయి పెడితే దూసుకొని పోతారు, మీదంగానే తొక్కించుకుంటూ పోతారు. మరి ఏంది ఈ పథకం ఏంది? కాబట్టి ఇవాళ మీ ప్రసంగాలకు మీ పథకాలు అనేవి ప్రసంగాల వరకే పరిమితమైనవి, ప్రజల బాగు చూడట్లేదని అర్థమైంది. కాబట్టి 100% ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యలను ఖచ్చితంగా గొంతెత్తుదాం. ఆటో కార్మికులు నష్టపోతున్నారని చెప్తే కట్టడికి కొట్లాడతాం. నీ పథకం మహిళా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మేము స్వాగతిస్తున్నాం. స్వాగతంతో పాటుగా మేము ఏం చెప్తా ఉన్నాం, ఏర్పాట్లు చేయమని చెప్తున్నాం, బస్సుల సంఖ్య పెంచమంటున్నాం, సీట్ల కెపాసిటీ పెంచమంటున్నాం, కండక్టర్లు రక్షణ చేయమని చెప్తున్నాం, డ్రైవర్లకు రక్షణ చేయమని చెప్తా ఉన్నాం, బడ్జెట్ కేటాయించమని చెప్తా ఉన్నాం, గజ్జేయమని చెప్తున్నాం కదా. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత అది. దాంతోపాటు ఆటో కార్మికులు రక్షించమని చెప్తా ఉన్నాం, ఆటో కార్మికులు సంవత్సరానికి 12,000 ఇస్తాను ఇవ్వమని చెప్తా ఉన్నాం. అది కూడా తప్పేనా? ఆటో కార్మికులు జీవన వృత్తి కోల్పోయారని చెప్పేసి నీ జిల్లాకు చెందినటువంటి ఒక లంబాడ యువకుడు సచివాలయం వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. నీ జిల్లాకు చెందిన వ్యక్తి, నీ కాన్స్టెన్సీ పరిధిలో, నీ చుట్టుపక్కల పరిధిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఎస్టీ పిల్లవాడు. వాస్తవం కాదా? ఇవన్నీ వాస్తవాలు కావా? ఇక ప్రతిపక్షం అనగానే ఇక అంటే నువ్వు చెప్పి నువ్వు ప్రతిపక్షంలో మాట్లాడినని అంటే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన అబద్ధాలు అన్నట్టేనా? ఇవాళ మేము ప్రతిపక్షంలో మాట్లాడిన అబద్ధాలు అంటున్నావు కదా. నువ్వు ప్రతిపక్షంలో కేసీఆర్ అవినీతి చేసి ఆటో డ్రైవర్ల పైన ఏదైతే ప్రగతి భవన్ ముందు ఒక ఆటో గాల పెట్టుకున్న సిచ్యువేషన్ వాస్తవం కదా. ఆ టైంలో ఒక మాట అన్నారు అసెంబ్లీలో, ఏమని ఆటో నడపడానికి డబ్బులు, దేనికి డబ్బులు లేవు, అలాంటి పెట్రోల్ కానీ కాలబెట్టడానికి అగ్గిపెట్టెలు ఇట్లా కొనడానికి ఎక్కడి నుంచి వచ్చిన ఆయనకు డబ్బులు అంటే ఏమైనా బీఆర్ఎస్ పార్టీ ఇట్లా ఏమైనా ఇచ్చిందా ఆయనకి? నేనేమంటే వెటకారం మాటలు. ఆటో కార్మికులందరినీ కూడా ఆటో రంగం మీద బతున్న వాళ్ళందరినీ అవహేళన చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుంది. 100% ఇటువంటి చిల్లర మాటలు మేము మాట్లాడాం. ప్రజలకు సంబంధించిన ఆకాంక్షల్ని మాట్లాడే క్రమంలో ఇష్టం వచ్చినట్టు పెట్రోల్ పాల్గొనిచ్చని ఇదే మాట్లాడుతుంది. ఇవన్నీ ఈ పనికిరాని మాట్లాడి రోజు మంత్రి మాట్లాడే మాట. ఓ రైతు బంధు అడితే చెప్తూ కొట్టం అంటాడు, వాడు ఎమ్మెల్సీగా పోటీ చేసినోడు వాడు చెప్తూ కొట్టం అంటాడు, వాడు ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని. నేను ఏం చెప్పాలి, నేను వీళ్ళని రైతు బంధు అడితే చెప్తూ కొడతారా? ఇస్తే ఎందుకు ఇస్తలేవు, ఇస్తే ఎందుకు ఇస్తాం, ఇస్తే ఎప్పుడు ఇస్తావు, ఏ సమయంతో అని చెప్పేసి మాట్లాడాలి. కానీ నేను ఏమంటున్నా, రైతును చెప్పుతో కొట్టు. ఇప్పుడు దూదిమెట్ల బాలరాజు అసలు రైతు బంధు గురించి మాట్లాడుతుండు, కానీ సీఎం ఆల్రెడీ రైతు భరోసా ఇచ్చినామంటున్నాడు. ఇప్పుడు రైతు భరోసా ఇస్తే 15,000 రావాలి. 10,000 ఎట్లా వస్తుంది? రైతు బంధు 10,000, రైతు భరోసా 15,000. 10,000 వస్తే రైతు బంధు అయితే తప్ప రైతు భరోసా ఎట్లా అయితే అంటున్నా నేను. కాబట్టి 15,000 రైతు బంధే ఇస్తున్నావు నువ్వు, రైతు భరోసా లేదు. కేసీఆర్ ఇచ్చిన పథకాలనే ఇస్తున్నావు, కేసీఆర్ వేసిన జాబులనే ఇస్తున్నావు, కేసీఆర్ ఇచ్చిన నీళ్ళనే ఇస్తున్నావు, కేసీఆర్ చేసిన కరెంట్నే ఇస్తా ఉన్నావు. నువ్వు దొరిచింది ఏమి లేదు, నువ్వు చేసింది ఏమి లేదు. కరెంట్ అంటే కేసీఆర్ ఇచ్చిన పింఛనే ఇస్తా ఉన్నావు. ఇక నువ్వు ఏది ఇప్పుడు ఏం మారలేదు, ఏమైనా మారితే ఏమన్నా పేరు మార్చుడు, బిల్డింగ్ కలర్. ఈయనకు ఆల్రెడీ పెయింటింగ్ పని ఎరికే కదా, ఈయనకు పెయింటింగ్, రేవంత్ రెడ్డికి పెయింటింగ్ పని ఎరుకుంది కదా. డబ్బాలు మోసిండు, పెయింటింగ్ చేసిండు కదా. రోజు ఏమైనా ప్రగతి భవన్ రంగులేసుడు, పేరు మార్చుడు. సెక్రటరీకి ఇంకా పేరు మార్చడు నాకు తెలిసి. ఇంకా అంబేద్కర్ విగ్రహం కడితే అంబేద్కర్ విగ్రహం దగ్గర ఊడ్చలేడు.
పెయింటింగ్ పని అయితే చేసాం. నేను చెప్తాను నేను ముఖ్యమంత్రి చేసే పని ముఖ్యమంత్రి చేయాలి. పెయింటింగ్ పని చేస్తే ఎట్లా? పెయింటింగ్ పని అంటే ఆ భవనం ఏ భవనం ఉందో కేసీఆర్ కట్టినది పేరు మార్చురి, దాని రంగేహిరి. ఇదే పని. కేసీఆర్ ఉద్యోగాలు వేసిండా, దానికి పెయింటింగ్ వేయరి, పేరు మార్చురి. ఇదే పని. ఇది పెయింటింగ్ వేసి మార్చురి అనేది ఏం పని? నేను రేవంత్ రెడ్డి చేసే పని. 100% రేవంత్ రెడ్డి 100% ఫెయిల్ అయిపోయాడు. ప్రజలలో ఫెయిల్ అయ్యిండు. ఇలా 100% ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఇంకొన్ని ఫ్రీ కరెంట్ కావచ్చు, అదేవిధంగా గ్యాస్ 500లకు కావచ్చు. దూదిమెట్ల బాలరాజు ఇంటికి రావట్లేవా? ఏది అడగను చూపెట్టమను. గ్యాస్ ఫ్రీ ఉంది కదా, ఇప్పుడు గ్యాస్ ఫ్రీ అంటే నీకు కూడా తెలిసి ఉంటది కదా. గ్యాస్ ఫ్రీ అన్నాడు, రాలేదు. 200 కరెంట్ అన్నాడు, రాలేదు. అంటే ప్రతిపక్ష నాయకుని కాబట్టి నాకు ఇస్తలేడేమో కానీ మరి నీకేమైనా వచ్చిందో అడుగుతా. మరి నేను నువ్వు జర్నలిస్టువే కదా, నువ్వు పేద జర్నలిస్టువే కదా, నీకు వచ్చిందో నేను అడుగుతా ఉన్నా. ప్రతిపక్ష నాయకుడు కాబట్టి మాకు కట్ చేసి ఏరే వాళ్ళకి ఇస్తున్నా అంటే నేనేమంటున్నా, 100% వాళ్ళు ఇస్తున్న హామీలలో ఒక్కటి కూడా ప్రజలకు చేరలేదు. ఓన్లీ ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్ప వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలో 13 అంశాల్లో 200 యూనిట్ల కరెంటు రాలేదు, 500 గ్యాసు రాలేదు, నెల 2500 మహిళలకు ఇచ్చేటువంటి 2500 రూపాయలు రాలేదు, అదే 250 గజాల ఉద్యమకారుల స్థలము రాలేదు, అదేవిధంగా ప్రతి మన ఇంటర్నేషనల్ స్కూలు రాలేదు, అదేవిధంగా వీరిస్తున్న కౌలు రైతులకు 12,000 రాలేదు, 15,000 రాలేదు, రైతు కూలీలకు 12,000 రాలేదు, ఇస్తున్న బోనసు రాలేదు. ఏమొచ్చింది? సన్న ఓట్లు వేయాలట. ఇంకా నేను ఏం చేద్దాను? నేను ఇక ఆయనకు దొడ్డోట్లకు సన్నోట్లకు తెలియదు. ఇప్పుడు ఎల్లయ్యకు ఎడ్లు లేవు, మల్లయ్యకు బండి లేదు, కానీ మార్కెట్ మాత్రం పుట్టినొడ్డు దొరకపోతారు. ఇక ఆయనకు సన్నొడ్డు తెలియదు, దొడ్డొడ్డు తెలియదు. ఏ ఓట్లకి ఏమి రేటు ఇవ్వాలో తెలియని పరిస్థితి. ఈయనకు ఇది ఓట్ల మీద ప్రేమ లేదు, ఈయనకు దొడ్డొడ్డు సన్నోట్ల గురించి తెలియదు. ఈయనకు రైతు బిడ్డ అని ఆయన మాట్లాడుతుండు, మా ఇంటి ముందర నడిపోతే చెప్పులు ఇడిసాలని ఆయన అంటుండు. మరి ఇక నీవు పేదరెడ్డి వస్తేనేమో లోపల రానియరట, పెద్దరెడ్డి వస్తేనే లోపల రాని ఆయన అంటుండు. ఇక ఆయన మాటకు ఆయన నోరుకు మొక్కాలే, ఇక ఆయన ఇచ్చే హామీలకు మొక్కాలే, ఆయన నోరుకు మొక్కాలే. ఇక పిట్ట కొంచెం కూతగానం లేక మాట్లాడిండు, చాలా మాటలు మాట్లాడిండు. ప్రజలు ఇప్పుడు రేపు అయిపోయినాయి కదా, ఆగస్టు 15 వస్తుంది. మరి ఆ రైతు భరోసాని, రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చూస్తారు. ఇప్పుడు చూద్దాం. రుణమాఫీ చేస్తాను అయితే మా హరీష్ రావు గారు రాజీనామా లేఖ పట్టుకొని వచ్చిండు అమరుల సూపర్ దగ్గరికి. నువ్వు చేస్తే నువ్వు కూడా రావాలి కదా. ఫార్మాట్ స్పీకర్ ఫార్మాట్లో కూడా ఇచ్చిండు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎస్ రెడీ అని చెప్పాలి కదా, రెడీ లేనట్టే కదా. మరి ఇది నువ్వు July 14th గండం ఉందట కదా, బండి సంజయ్ అంటుండే. July 14th గండం ఉందట రేవంత్ రెడ్డి. July 14th ఆగస్టు సంక్షోభం అంటున్నావు. ఏలేటి మహేశ్వర రెడ్డి ఆగస్టు సంక్షోభం అంటుండు కాంగ్రెస్ లా. మా లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడు బీజేపీ అయినా July 14th సంక్షోభం ఈయన అంటుండు. ఇది ఇవాళ జూన్ వస్తుంది, జూలై ఆగస్టు 2 నెలలు ఉండదు కాబట్టి అది ఉండేది ఉందా పోయేది ఉందా, ఆగస్టు 15 అని చెప్దాం అనుకున్నా అంతే. సంక్షోభం మీద పెద్ద చర్చ జరుగుతుంది. దీనిపైన నిజంగా ఆ సిచ్యువేషన్ అవపడుతుందా? నిన్న ఫ్లైట్ లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవపడ్డాడు, దానికి 15-16 మంది ఎమ్మెల్యేలు. దేవస్థానాన్ని పోడు కూడా తప్పేనా? మీరు దేవస్థానానికి ఘోరంగా రాజకీయంగా నేను ఏమంటున్నాడే, దేవస్థానానికి పోతే ఈయన తీసుకుపోవాలి అలాని ఆ ఎమ్మెల్యేలు తెలదా దేవస్థానం అడిగిపోవాలి. నేను ఏమంటున్నాను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందర కూర్చొని వీళ్ళందరూ వెనక కూర్చుంటేనే దేవస్థానం అవపడతా, రూట్ కుదుపుతా. అలా మీ మాజీ ఎమ్మెల్యే క్యాంప్ అంటారు దాన్ని ఏమంటారు, క్యాంప్ అంటారు. 100% రేవంత్ రెడ్డి దించడం కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేసే క్యాంప్ అది. ఈయన 15 మంది చేస్తున్నాడు, కోమరెడ్డి ఎక్కడ దోలాడుతున్నాడు నాతో ఎమ్మెల్యే లోలని. ఎందుకంటే ముఖ్యమంత్రి అని చెప్పింది కదా, జరుగుతుంది. బట్టి క్రమానికి దోలాకుండా ఖమ్మం కూడా ఉండాలి నాతో లేరు, ఆయన దోలాడుతున్నట. ఇప్పుడు కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి మీద. July 14 సంక్షోభంలో, ఆగస్టు సంక్షోభం కోసం శ్రీధర్ బాబు బట్టి కూడా మీట్ అయినట్టు కూడా ఫామ్ హౌస్లో కలిసినట్టు వస్తా ఉంది. నేను ఏమంటే ఇది 100% పార్లమెంట్ ఎలక్షన్లో డిజాస్టర్, టోటల్ ఫెయిల్ అయిపోతాడు. రేపు 14 కాదు నాయన 4 వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ విఫలం అయిపోయింది కాబట్టి అధిష్టానం దగ్గర ఎట్లా ఏం చెప్పాలని మొత్తం కత్తులు నూరుతురు రేవంత్ రెడ్డి మీద. ఏకపక్ష నిర్ణయాలతో టికెట్లు ఇప్పించుకున్నాని, నేను చెప్పినట్టు చేయలేడని చెప్పేసి ఇలా ఆల్రెడీ కత్తులు పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఏ కత్తి ఎప్పుడు గుచ్చుకుంటుందో తెలియదు. అది పొంగులేటి కత్తా, కోమారెడ్డి కత్తా, బట్టి విక్రమార్క కత్తా, లేదా సీనియర్ల కత్తా, కత్తులు అయితే వేలాడుతూ ఉన్నాయి. కాబట్టి పిసిసి అధ్యక్ష పదవులు వచ్చింది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఇస్తానని చెప్పేసి రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చిండు. ఇవన్నీ పదవుల కొట్లాటలు. నేను చెప్తాను 100% ప్రజల మీద ప్రేమ లేదు వీళ్ళకు. ఎంతసేపు పదవుల మీద కొట్లాట, పైసల మీద కొట్లాట, కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిలింగు, కాంట్రాక్టర్లను బదనాం చేయడం, రోజు ఒక లీక్ ఇవ్వడం. ఓనాడు ఏం లీక్ ఇస్తారు,
మేడిగడ్డ లీక్ అయిందంటాడు, మేడిగడ్డ ఫెయిల్ అయిందంటాడు, కాళేశ్వరం ఫెయిల్ అయిందంటాడు. మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా కేసీఆర్ చెప్పినట్టే మళ్ళీ బాగు చేస్తున్నారు. ఏమైంది? బెదిరియడం, బ్లాక్మెయిల్ చేయడం, సంచులు ఇంటికి రాగానే మూటలు ఢిల్లీకి పోగానే మూతి మూసుకొని కూర్చోవడం. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ తీరంటాను నేను. ఓరా ధరల్లో లోపాలను ఎండగడతాం. ఓడు ఎండగట్టొద్దాడు మరి 140 రోజులు ఎండగట్టావా? ధరల్లో లోపాలను ఎండగడతాం అన్నాడు. ఓనాడు ఏం చేస్తాడు? ఫోన్ ట్యాపింగ్ లీక్ అని అంటాడు. వెళ్ళిపోయింది ఫోన్ ట్యాపింగ్, వెయ్యి అరెస్ట్ చేయి. విద్యుత్ దాంట్లో లోపాలు అంటాడు, దానికో కమిషన్ వేస్తాడు, కమిటీలు వేస్తాడు. ఈ కమిటీలన్నీ కూడా కారణం ఏం చెప్పనా? ఏ కమిషన్ వేసినా రేవంత్ రెడ్డి, ఏ కమిటీ వేసినా కమిషన్ల కోసమే, బ్లాక్మెయిల్ చేయడం కోసమే. మూట రాగానే మూతి మూసుడే. రేవంత్ రెడ్డి అక్కడి నుంచి మూట వచ్చిందా మూతి మూసుడే. 2500 కోట్లు ఇచ్చారండి. ఎవరికి? ఆ ఢిల్లీ అధిష్టానం, ఢిల్లీ సుల్తాన్లకు కట్టిన కప్పం వీళ్ళు. వాళ్ళ అధిష్టానం ఢిల్లీ సుల్తాన్లకు వీళ్ళు కట్టిన కప్పం. వాళ్ళు చాలా బాగా వాళ్ళకు ఒక ఏంది, రాహుల్ గాంధీ అయితే పెళ్లి చేసుకోకుండానే భారతదేశానికి సేవ చేస్తున్నాడు. ఇలాంటి కప్పాలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది రాహుల్ గాంధీకి? రాయబారికి ఎందుకు పోయి వీళ్ళందరూ ప్రచారానికి? అంతేనా? పైసలు ఇస్తానికే పోయిరా స్వామి, నువ్వు అర్థం కావట్లే నీకు. నామినేషన్కి ఎందుకు పోయిండు రేవంత్ రెడ్డి? పైసలు ఇస్తానికే పోయిండు. 100% హైదరాబాద్ ని తెలంగాణని రెండో ఏటీఎంగా మార్చుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కాంట్రాక్టర్లను, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరించి కనీసం రైతు బంధు నిధులు కూడా ఎలక్షన్ ప్రచారం పంపిరు. తెలుసా వీళ్ళు? 2000 ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు 5554 కోట్లు రైతు బంధుకు విడుదల చేసినామని చెప్పింది. మరి 2000 కోట్లు ఎడిపోయినాయి? 7500 కోట్లు కదా ఉన్నాయి. 2000 కోట్లు ఎడిపోయినాయి. ఈ 2000 కోట్లు కాంట్రాక్టులకు పోయినాయి. కాంట్రాక్టర్ల చేతుల నుంచి ఢిల్లీకి పోయినాయి. మనం నామినేషన్ ఎత్తానికి పోతేనే సంచులు పట్టుకొని పోయిర్రు అని అంటున్నాం. మరి నరేంద్ర మోడీ వారణాసిలో వేసినా కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూడా పెట్టి వాళ్ళు సంచులు పట్టుకొని పోయినా. నేనేమని చెప్తున్నాను, నేనేమంటాను, ఇప్పుడు ఆయనకు అధికారం లేదా, ఆయన కాడ సంచులు లేదో నాకు తెలియదు. కానీ నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి ఉండి ఇలా 100% తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి అంశంలో రైస్ మిల్లర్లు నడుగు చెప్తారు, నీకు కాంట్రాక్టర్ నడుగు చెప్తారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు నడుగు చెప్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపార దగ్గర ఇలా ఫర్ ఎస్ఎఫ్టీకి 125 అడిగిరు, ఆఖరికి 75 బేరం కుదిరింది. ఇంత జరుగుతుంది. 140, 140, 150 ఇంచర్ల ఇంత జరుగుతుంది. ఆరోపణ ఎట్లయితే వాస్తవాలు పేపర్లు రాస్తలేవా? సోషల్ మీడియాలో రాట్లే చూస్తలేవా? నువ్వు జర్నలిస్ట్, ఇంకా నువ్వు మాకు సమీకరించుకోవాలి. నేను అనేది ఏంటంటే పేపర్లు రాసినాయి, వార్తలు వచ్చినాయని నిజాలు అనుకోవడం కూడా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళే చెప్తా ఉన్నారు, రైస్ మిల్లర్లు చెప్తా ఉన్నారు, కాంట్రాక్టర్లు చెప్తా ఉన్నారు, ఎవరి దగ్గర ఎవరెంత అడుగుతున్నారు అని చెప్పేసి. ఇలా పాలన అంతా అస్తవ్యస్తమైంది. ఇలా బెదిరించడమే ఇలా గుండారాజ్ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. గుండారాజ్, ఒక కంట్రోల్ లేదు. పోలీస్ స్టేషన్లో లేడు, ఎంఆర్ ఆఫీసులు లేడు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ రోడ్డు మీద లేడు. ఏం జరుగుతుందో అలాగే తెలుస్తలేదు. ఇవాళ ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఓ నియంత్రణ లేదు ప్రభుత్వం మీద, ప్రభుత్వ నియంత్రణ లేదు అధికార యంత్రాంగం మీద. ఎవరు బాధ చెప్పుకుంటానికి ఓడిపోవాలని తెలియని పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రైతు అన్నవో రామచంద్ర అంటా ఉన్నాడు, రైతు అన్నవో రామచంద్ర అంటా ఉన్నాడు. అంతేనా? ఇవాళ ఎవరినెవరు కలిసే పరిస్థితి లేదు. చెప్తున్నా నేను ఇవాళ ఇది 100% చెప్పిన వాస్తవాలు ఇవన్నీ. వడ్ల కొనుగోలు జరగట్లే, ఎక్కడ జరుగుతుంది? ఎందుకు రైతు ఎందుకు ఏడుస్తాడు? రైతు కళ్ళాల్లో ఎందుకు అరగోసపడతా ఉన్నాడు? కాబట్టి ఇవన్నీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కారు 100 పాలల్లో 100 పాలు ఫెయిల్ అయింది. కాబట్టి ఆయనకు ఆగస్టు సంక్షోభమో జూలై సంక్షోభమో పదవి దిగిపోతాడు. మొత్తానికి సంక్షోభం రాబోతుంది అంటారు. సంక్షోభం రాబోతా ఉంది. అది ఆ సంక్షోభం ఎవరో తెచ్చింది కాదు, వాళ్ళు పొడుచుకునేదే. ఇలా అంతర్గత సంక్షోభమే తప్ప బహిర్గత సంక్షోభం ఎవరు లేదు. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని సంక్షోభం మొదలైంది ఆల్రెడీ. అంతర్గత సంక్షోభం ఇప్పుడు కుమ్ములాట ప్రభుత్వమేనా? అది 3 ముఖ్యమంత్రులు 5 ముఖ్యమంత్రులు మార్చిన వాళ్ళు వాళ్ళకి తెలియదా? ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి ఉన్నిస్తారా? అది రేవంత్ రెడ్డి ఉన్నిచ్చే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఆల్రెడీ లోపల అనుచర దగ్గర చెప్తున్నాడు, అరే మన ముఖ్యమంత్రి ఉంటుందో పోదో, మరి ఏం చేద్దాం అంటే మోదీకి పోదామా అని అంటున్నాడు. మోదీ చేయకూడదామా అంటే ఒకవేళ సంక్షోభం అయితే ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం? ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు తెలుసుకోవాలి, మా పార్టీ కాదు కదా. అంతేనా? కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారంటే కేసీఆర్ లేకపోవడం, ముఖ్యమంత్రి లేకపోవడం ఇబ్బంది పడుతున్న మాట అయితే వాస్తవం. ఓకే, ఇంకా లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. అదేవిధంగా విద్యార్థులు ఎమ్మెల్సీ వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ పైన ఎట్లా, మీరు కూడా ఉమ్మడి నల్గొండకు సంబంధించిన వాళ్ళు, ఎట్లా ఒపీనియన్ ఎట్లా ఉంది? గ్రాడ్యుయేట్లు అందరు ఒపీనియన్ ఎట్లా? ఎప్పుడైనా ఏ ఎలక్షన్ వచ్చినా లోకేష్
తెలంగాణ బలం, తెలంగాణ గలం, తెలంగాణ ఎజెండాని ఎత్తుకెత్తుకునేది బీఆర్ఎస్ జెండా, గులాబీ జెండా అని. కాబట్టి అది ఎంపీ ఎలక్షన్ అయినా, ఎమ్మెల్సీ ఎలక్షన్ అయినా, రేపు సర్పంచ్ ఎలక్షన్ అయినా, మున్సిపల్ ఎలక్షన్ అయినా గులాబీ జెండాకు పట్టం కట్టాలనేది ప్రజలకు ఇచ్చే విజ్ఞప్తి అయినా, ప్రజలను ఓటు అడిగే విధానమైన. కాబట్టి మన ఆకాంక్షలు నెరవేర్చాలంటే గులాబీ జెండాకు పట్టం కట్టండి. ప్రజలకు సంబంధించిన అంశాలని గొంతెత్తాలంటే గులాబీ జెండాను ఎత్తండి. గులాబీ జెండాకు ఓటేయండి, గులాబీ జెండాకు చేకొట్టండి అనేది. అభ్యర్థి కాదు, ఇలా గులాబీ జెండా ఇంపార్టెంట్. అభ్యర్థి ఎవరున్నా లేదు, కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా పట్టుకుని ఎవరు వస్తారు వాళ్ళు. అటు ప్రజా గొంతుగా నిలబడ్డది కదా తీర్మార్ మల్లన్న, నేను ప్రజల మనిషిని, నా ప్రజల ఛానల్ని, ప్రజా గొంతుగా నిలబడ్డది కదా. ఇప్పుడు అటొక గొంతుగా నిలబడ్డది. ఏ గొంతుక ఏ ప్రయోజనాల కోసం పనిచేస్తా ఉంది, ఏ గొంతుక ఏం ఆశించింది, ఏ గొంతుక ఎవరి కోసం పనిచేసింది, ఏ గొంతుక ఎవరివైపు నిలబడ్డది అనేది అందరి గొంతులకు ఎరికే. కాబట్టి నేను వాళ్ళని వీళ్ళని కాదు, కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా అభ్యర్థి, గులాబీ జెండా నాయకత్వంలో పడుతున్న అభ్యర్థి కోటేయమని చెప్తాను. లాస్ట్ క్వశ్చన్, రాష్ట్రం 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 అని పదే పదే అన్నారు, రాష్ట్రం తెచ్చుకున్నాం అది అని. కేంద్ర పాలిత ప్రాంతం అని ఒకటి ఈ మధ్య కూడా జాతీయ నాయకులు అన్నారు అని కొద్ది చర్చ నడుస్తుంది. అటువైపు ఒకవేళ చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుంది? ఇవాళ ఇప్పుడు మొదటి నుంచి కూడా హైదరాబాద్తో కూడిన 10 జిల్లాలు కావాలని మేము కొట్లాడినాం. ఒక సందర్భంలో హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తామంటే మేము ఒప్పుకోలే. 10 జిల్లాలతో కూడిన తెలంగాణే కావాలి, హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ రాజధాని ఉండాలని మేము కోరుకున్నాం. దాన్నే ఎలా వచ్చింది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారు ఏం మాట్లాడతాడు, బెంగళూరు నుంచి నాకు దగ్గరైతే హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం ఆయన అంటాడు. బీజేపీ పార్టీ ఏమంటుంది, మేము కేంద్రపాలిత ప్రాంతం చేస్తామని ఆయన అంటున్నాడు. కాబట్టి ఈ కేంద్రపాలితం, హైదరాబాద్ కేంద్రపాలితం చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇలా హైదరాబాద్ కాదు తెలంగాణలో కాదు ఓటేయమని అడిగిండు మా పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. కాబట్టి ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎందుకంటే ఇంకా ఉమ్మడి రాజధానిగా రేపు జూన్ 2కి వెళ్ళిపోతాం, అన్ని ఆస్తులను కూడా పంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి హైదరాబాద్ అనేది తీరిపోద్ది. కాబట్టి ఇక్కడ కూడా కుట్రలు చేసినారు. ఇలా గోదావరి జలాలను తమిళనాడుకు తరలించుకుపోయే ప్రయత్నం చేసారు, కర్ణాటక తమిళనాడులో ఓట్ల కోసం. ఇలా హైదరాబాద్లో కూడా మళ్ళీ దీన్ని విచ్ఛిన్నం చేయాలని ఆలోచన, హైదరాబాద్ను కూడా కేంద్రపాలిత ప్రాంతం చేద్దాం అనుకుంటా ఉన్నారు. ఏదేమైనా మా రైతాంగం సంబంధించినటువంటి ఆకాంక్షల్ని దెబ్బగొట్టాలన్నా మేము వ్యతిరేకం, మా నీళ్ళని కొల్లగొట్టాలన్నా మేము వ్యతిరేకం, మా హైదరాబాద్ని కొల్లగొట్టాలన్నా మేము వ్యతిరేకం. మా గులాబీ జెండా యొక్క అస్తిత్వం తెలంగాణ ప్రజల యొక్క బాగే తప్ప ఇంకోటి లేదు. కాబట్టి ఈ కుట్రలన్నింటి కూడా గులాబీ జెండానే ఛేదిస్తుంది. కాబట్టి గులాబీ జెండాలో కేసీఆర్ నీడలో ఉంటేనే తెలంగాణ సస్యశ్యామలంగా సురక్షితంగా ఉంటుంది. కాబట్టి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ శ్రీరామ రక్ష అని చెప్తా ఉన్నాను. దట్స్ ఆల్. మొత్తానికి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోతున్నాయి. మీకున్న అవగాహన ప్రకారం మళ్ళా ఎవరు, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఇండియా వైజ్గా? ఇవాళ భారత రాష్ట్ర సమితి 3వ ప్రత్యామ్నాయ భాగంగా రేపు మమతా బెనర్జీకి మంచి సీట్లు వస్తూ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్కి వస్తూ ఉన్నాయి. బీహార్లో తేజస్వి యాదవ్ ఒక్కడిగా కొట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి రేపు తెలంగాణలో కేసీఆర్ గారు అడిగింది అదే, 14 పార్లమెంటు స్థానాలు నాకు ఇస్తే ఇలా కేంద్రంలో కీలకం కాబోతా ఉన్నాం. అవసరం అనుకుంటే కేసీఆర్ గారికి హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఉర్దూ వచ్చు, తెలుగు వచ్చు, బహుభాష కోవిదుడు, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. నేను కూడా ప్రధానమంత్రి రేసులో ఉన్నాను అనుకోకూడదా? అనుకోవచ్చు. కళలు కనండి, కళలు నిజం చేసుకుంటే అబ్దుల్ కలాం గారు అన్నట్టు ఇవాళ ఎందుకు ఒక తెలంగాణ వాడు ప్రధానమంత్రి కళ కనవద్దు? అయ్యా అవకాశాలు ఉన్నాయంటారు. అవకాశం ఉన్నప్పుడు డెఫినెట్గా అవుతారని చెప్తున్నాం. ఇవాళ మెజార్టీ ఇవ్వండి, 2 జాతీయ పార్టీలు కాబోతామని చెప్తా ఉన్నాం. ఇప్పుడు 2 జాతీయ పార్టీలు రేపు వాళ్ళు మాకు సపోర్ట్ చేయొచ్చు కదా. గతంలో జరగలేదా? కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదా? బీజేపీ సపోర్ట్ చేయలేదా? యునైటెడ్ ఫ్రంట్ కింద అంటున్నాను నేను. జనతా ప్రభుత్వంలో ఎవరెవరికి సపోర్ట్ చేసినారు? నేషనల్ ఫ్రంట్లో ఎవరెవరికి సపోర్ట్ చేసినారు చూసినాం కదా. రాజకీయాల్లో వారు వీరు కావచ్చు, వీరు ఆరు కావచ్చు. ఎప్పుడు ఉండదు. అత్తకాలం కొన్ని రోజులు, కోడల కాలం కొన్ని రోజులు. కాబట్టి 100% భారత రాష్ట్రం తీయాలి, అధికారం లేకపోవచ్చు, భవిష్యత్తులో రాదనే అన్నాను. నువ్వు గీస్తున్నావు అంటే కాదు కదా. కాబట్టి భారతదేశ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితికి ఎప్పుడైనా పెరగాలంటే లోక్సభ ఎన్నికల్లో ఓట్లేయమని చెప్పినాం. కేసీఆర్ ప్రత్యామ్నాయం కాబోతుంది. ఎందుకంటే ఇవాళ అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, కేసీఆర్, కేజ్రీవాల్
ఒక టాప్ లీడర్లలో కేసీఆర్ ఉన్నాడు. ఆ సందర్భం వచ్చినప్పుడు మనకు ఎక్కువ లోక్సభ స్థానాలు ఉంటే మనం కూడా కీలకం కాబోతామని చెప్పినాం. ఆ సందర్భంలో ఉన్నప్పుడు అఖిలేష్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు, మమతా బెనర్జీ యాక్సెప్ట్ చేస్తుంది. మోడీని ఎదిరించే నాయకుడు కావాలి కదా. కాబట్టి అట్లా ఆ రకంగా చెప్పుకున్నాం. ఓకే, ఆ గతంలో కూడా అనుకున్నాం కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడా, కేసీఆర్ తెలంగాణ తెస్తాడు తెచ్చినాక భారతదేశ రాజకీయాల్లో కేసీఆర్ కూడా భవిష్యత్తులో కీలకం కాబోతారు గట్టిని అంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇంత సమయం నా కోసం కేటాయించినందుకు, మా ఛానల్ కోసం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్.